దేవుడు చూడట్లేరు, మా కుటుంబం చూడట్లేరు అని చాలా విశ్వాసులు ఇలాగే జీవిస్తున్నారు. పాపంతో మనకి సరి చేసుకోవాలి. ఎందుకైతే దేవుడు తొందర ఈ భూమికి రాబోతున్నారు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారు, దేవుడు గురించి జీవిస్తున్నారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు, దేవుడు తప్పకుండా వాళ్ళకి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ భూమి మన గురించి పెర్మనెంట్ లేనే లేదు. ఇది ఒక టెంపరరీ అన్నమాట. ఈరోజు అంటాం కదా, మేము నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితుడు, నా సంఘం అని. ఒకరోజు మరణించిన తర్వాత మీరు అయినా నేనైనా ఒంటరిగా మిగిలిపోతాము. మా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఆ టైంలో ఎవరు కూడా మా దగ్గర ఉండలేదు. హల్లెలూయా. అది ఆలోచిస్తున్నామా మేము? ఆ టైంలో అన్ని గుర్తుకి వస్తుంది. అయ్యో, నేను ఎందుకు వాక్యానుసారంగా జీవించలేదు, నేను తప్పు చేస్తూ నేనే దేవుడి నుంచి దూరం అయిపోయానని అప్పుడు బుద్ధి వస్తుంది. అది రాకుండా ఇప్పుడే దేవుడు సమయం మాకు ఇచ్చారు. ఆ సమయాన్ని వేస్ట్ చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. జీవించాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. లేకపోతే నరకం దారిలో, పాపం దారిలో మనం వెళ్ళాలి, జీవించాలి. రెండే మాట, జీవించాలంటే పరిశుద్ధంగా, లేకపోతే పాపంతో. ఎందుకైతే దేవుడు ఈ భూమికి రాబోతున్నారు. ఎవరు ఎలా జీవించారు దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారు? శిక్షిస్తారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. మన లైఫ్లో, మన కుటుంబంలో, మన సంఘంలో ఏ నిర్ణయం అయితే ఉన్నాయో అది బెస్ట్ ఉండాలి. హల్లెలూయా. బెస్ట్ ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసికి బెస్ట్ ఉండాలి. నా బిడ్డలు నా గురించి మంచిగా పరిశుద్ధంగా జీవించారు అని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోవాలి. అలాంటి లైఫ్ దేవుడు మనకి జీవించండి అని ఇచ్చారు. అది వేస్ట్ చేయకుండా మేము కాపాడుకోవాలి. నా పాపం మాట ఎక్కడికి వెళ్తుంది? ఆకాశం నుండి ఎక్కడికి వెళ్తుంది? దేవుడు జరిగి పరలోకం. అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఏం చేస్తున్నామంటే తాగుతున్నాము, రకరకాల వ్యభిచారం చేస్తున్నాము, అన్యాయంగా జీవిస్తున్నాము, ఎవరికి తెలియకుండా వచ్చి మౌనంగా ఇంట్లో కూర్చుంటున్నాము. రైట్? కానీ ఎవరు చూస్తున్నారు? మేము చేసిన పాపం అంటే ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. హల్లెలూయా. అంటే చూడండి, ఎగ్జాంపుల్, ఈ పాపం గురించి రాయబడి ఉన్నాయి కదా, ఆ పాపం చేసిన పాపం అట పరలోకం వెళ్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మన దేహంలో ఒక స్ప్రే ఏదైనా ఒకటి వేసుకుంటూ మేము ఒక పార్టీకి కానీ ఒక ఎక్కడికైనా వెళ్దాం, ఏమవుతుంది? ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. రైట్? ఆ స్మెల్ అనేది చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. అలాగే మేము చేసిన పాపము, ఆ స్మెల్ అనేది పరలోకం వెళ్తుంది. హల్లెలూయా. ఏ మనుషు, ఏ దేవుడు కూడా దాచుకోలేరు. ఈరోజు అలాగే జీవిస్తున్నారు విశ్వాసీలు. తల్లి తండ్రి తెలియక, భార్యాభర్తకి తెలియక, పిల్లలకి తెలియక ఇష్టసరం ఈరోజు విడివిక్కలుగా జీవిస్తున్నారు, పాపం చేస్తున్నారు. వాళ్ళు చేసిన పాపం అట పరలోకంకి వెళ్తుంది. మేము ఏదైతే చీకట్లో ఏదో చేస్తున్నామో అన్నీ దేవుడు చూస్తున్నారు. ఈరోజు ఎవరికి భయం లేదు. దేవుడు ఈ భూమికి తొందర రాపోతున్నారు. మేము సిద్ధంగా ఉండాలి. ఈ పాపం అలవాటుని వదిలేసేయాలి. ఎందుకైతే నా దేవుడు చూస్తున్నారు అనేది ఎవరికి ఈరోజు భయం లేదు. అక్కడ చూస్తున్నాము 22 అధ్యాయంలో 11లో మీరు జీవించాలంటే పరిశుద్ధంగా జీవించండి, లేకపోతే ఎలా జీవించాలి? పాపంతో జీవించండి. అది మీ చేతిలో ఉన్నాయి. ఒక పర్సన్ మాకి ఇంటికి తీసుకెళ్లారు, ఫుడ్ పెట్టారు. అది మన ఇష్టం, తినాలా లేదా అనేది మన ఇష్టం, మన డిసిజన్. ఎగ్జాక్ట్ అలాగే పాపం చేయాలా, పరిశుద్ధంగా జీవించాలా అనేది అది మన చేతిలో ఉన్నాయి. సైతాన్ కూడా మా చలాకి, గొప్ప చలాకి. 2 ఆలోచనల్లో మేము ఉన్నప్పుడు 6 ఆలోచనతో ఉంటుంది. మీకు ఎక్కడ ఏం చేయాలి అనేది ఆ బలహీనతను బట్టి మీకు అక్కడే ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. ఏదో పడిపోతున్నారు. ఇది నా బలహీనత, ఇది నా పాపం. ఈ పాపంలో ఇంకో 2-3 పాపం సైతం తెచ్చుకుంటుంది. కాబట్టి ఈ పాపంకి ఏం చేయాలి? ఇడిచిపెట్టాలి.
లేకపోతే నేను ఈ దేవుడి నుంచి దూరం అయిపోతాను, పరలోకం నుంచి దూరం అయిపోతాను, పరిశుద్ధత నుంచి దూరం అయిపోతాను, అయ్యో ఇది వదిలేసేయాలి అనేది ఒక భయం ఉంటే తప్పకుండా వాళ్ళు చేస్తారు. డిసిజన్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, అథారిటీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ప్రతి ఒక్క విషయం వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం మేము? దేవుడు అంటే భయం లేదు. మన కళ్ళతో మనుషులు చూస్తున్నాము, రైట్? మనుషులు చూసి భయపడిపోతున్నాము. అరే అని చూస్తున్నారు, కుటుంబం ఉన్నారు, వాళ్ళు తెలిస్తే ఏమైనా అడుగుతారు. మీరు మనిషికి భయపడుతున్నారు, కానీ ఈ ప్రపంచంలో ఎన్ని మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎవరు చూస్తున్నారు? పరలోకం నుంచి మా దేవుడు చూస్తున్నారు. మన మొదటి భయం ఎవరి దగ్గర ఉండాలి? మన యేసు ప్రభు దగ్గర. హల్లెలూయా. అది లేదు విశ్వాసికి. దేవుడు అట జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమైతే మేము ఈరోజు పాపం చేస్తున్నాము, పాపం అంటే కేవలం వ్యభిచారం కాదు, హత్య కాదు, ఒకళ్ళ విరుద్ధం మాట్లాడితే కూడా పాపమే, కోపం పడితే కూడా పాపమే, అబద్ధం చెప్తే కూడా పాపమే, 10 రూపాయలది 30 రూపాయలకి తీసుకొస్తే కూడా పాపమే. అవును కదా? అలాగే అంటే పాపం అనేది చాలామందికి తెలియజేస్తే వాళ్ళు ఏమంటారంటే, నేనైతే వ్యభిచారం చేయలేదు, నేను హత్య చేయలేదు అంటారు. ఓకే, కానీ మీ కుటుంబంలో మీరు ఎలా జీవిస్తున్నారు? తిట్టులు, గొడవలు, భూతులు మాటలు, చేయతోడము, అది కూడా పాపం కదా. అబద్ధం చెప్పుకుంటాము, కోపం పడిపోతాము, ఇది కూడా పాపమే కదా. ఇవన్నీ పాపం అట ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఏ అలవాటు అయితే మనలో ఉన్నాయి, ఆ అలవాటుని యేసు ప్రభు రక్తంతో కడిగి శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే దేవుడు వాక్యంతో కడిగి శుద్ధి చేసుకోవాలి. ఎప్పటి వరకు అది మేము చేయలేము, అప్పటి వరకు ఆ పాపం అనేది అలాగే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గదు. అది ఈరోజు ఇలాగా పాపం అనేది తగ్గిద్దామని ఒక నిర్ణయం తీసుకుంటామా, లేకపోతే పాపం అనేది ఇంక్రీజ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ అవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్నది మన చేతిలో ఉన్నాయి. దేవుడు వచ్చి ముందులట ఈ పాపం అయితే చేస్తున్నాము, వాళ్ళకి ఆ పాపం ద్వారానే దేవుడు వాళ్ళని శిక్షిస్తారు. మేము ఎలా చేస్తున్నాము దాన్ని బట్టి మాకు కూడా అలాగే చేయండి అని ఇక్కడ చూస్తున్నాము. అంటే చిన్న విషయం కాదు. ఎగ్జాంపుల్, ఎవరైతే హత్య చేసుకున్నారు, ఎగ్జాంపుల్, ఎలాగ హత్య ఒకరికి చేశారు ఆయన్ని కూడా అలాగే చేయండి. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మందు తాగుతున్నారు, మందు తగ్గియాలి ఆయనకి కూడా. అంటే నో రెస్ట్, ఇంకా ఏ దారి లేనే లేదు, ఎస్కేప్ అయిపోవడానికి ఏ దారి లేదు. ఏ పాపం అయితే మేము చేస్తున్నాము ఎగ్జాక్ట్ అదే పాపం మనకి కూడా పనిష్మెంట్. ఈరోజు ఇలాంటి విషయంలో ఎవరికి భయం లేదు, ఎవరికి ఆలోచన లేదు. అయ్యోయ్యో ఈ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నాయి, నేను ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ దారిలో వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు. ఎవరికి భయం లేదు. ఆ నరకం అగ్నిగుండంలో ఏ శిక్ష ఉంటుంది, అది భయంకరమైన ఉంటుంది. సహజంగా మేము స్టవ్ ఆన్ చేసినప్పుడు బై మిస్టేకే మన ఫింగర్స్ అక్కడ కొంచెం పడిది అనుకోండి, ఎలా ఉంటుంది మంట? లైఫ్ లాంగ్ ఆ అగ్నిగుండంలో పాపిష్టి మనిషిని పడేస్తారు. అక్కడ ఇలాగ ఉంటుంది. కొంచెం ఆలోచించండి. ఇది ఎవరికి భయం ఉండదు.